వెట్రివేల్ మురుగనుకు అరోగరా. మహాకంద షష్ఠి రెండో రోజండి ఈ వీడియో. మనకి మహాకంద షష్ఠి, కార్తీక దీపం రెండు ఒకేసారి వచ్చాయండి. అందువల్ల అందరూ పూజలు బాగానే చేసుకుంటున్నారు. నేను కూడా చూస్తున్నా. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పూజ చేసి మీ కోరికలు కూడా తీరాలని అయ్యగారికి ఇలా చెప్పుకుంటున్నాను. స్వామి అందరి కష్టాలు తీర్చాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. తప్పకుండా మీరు కూడా కందషష్ఠి చేసుకోండి. ఆయన కరుణ కటాక్షాలు అలా ఇలా ఉండవు. ఈసారి చేసుకోండి. మీ సంకల్పం గట్టిగా చెప్పుకోండి అయ్యవారికి. స్వామి నా కష్టం ఇది, నా బిడ్డకి కష్టం, మా నాన్నకి కష్టం, ఎవరికి ఏ కష్టం ఉన్నా హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటి ప్రాబ్లమ్స్ వరకు మనకి ఎవరన్నా చేతబళ్ళు చేసినా మంచి కోరేవాళ్ళు మనకు మంచి చేస్తారు, కానీ మంచి కోరని వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. అంత మహిమగల్ల స్వామి గురించి చెప్పడానికి మాటలు లేవు. ఒకసారి మీరు కూడా చేసుకోండి కందషష్ఠి చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. ఈ వీడియో మీరు చూస్తుంటే కూడా ఆయన అనుమతి లేనిదే మీ గంట చేరదు. స్వామివారికి ధూపం పట్టించి తులసితో శంకు పుష్పాలతో ఇలా పూజ చేసుకుని స్వామివారిని ఇలా నిండుగా అలంకరించుకున్నాను. ఫస్ట్ రోజే కలశాన్ని పెట్టుకున్నాను. అలా స్వామివారిని చూస్తుంటే మీకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది కదా. స్వామివారి మహిమ అంతా ఇంత కాదండి. మీ కోరికలు కూడా బాగుండాలి, మీ ఇంట్లో కష్టాలు తీరాలి, మీ పిల్లలకి కూడా ఏ కష్టం రాకూడదు, మీ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ, నన్ను కొంచెం ఆదరిస్తున్న మీరందరూ బాగుండాలి, నిజంగా బాగుండాలి. మంచి మనుషులకు మంచే జరుగుద్ది. మనం ఎవరికి ఏ చెడు కోరుకోము, ఎవరికి ఏ చెడు కలగద్దు, అందరూ మంచిగానే ఉండాలి. ఆ మురుగర్ ఆశీస్సులు మీకు ఉండాలి, శివయ్య ఆశీస్సులు, నా పెద్దయ్య ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉండాలి. నేస్తమా ఒక్కసారి నేస్తమా వీడియో వినడం కాదు నేస్తమా, తిరుమలకి వెళ్ళి పెద్దయ్యని చూసి రానేస్తమా. ఎన్నిసార్లు నువ్వు వెళ్ళాలి అని వెళ్ళలేకపోతున్నావు కదా, నాకు తెలుసు నేస్తమా. ఒక్కసారి వెళ్ళి పెద్దయ్యని కూడా దర్శించుకొని రానేస్తమా. ఇంట్లో అన్నీ మంచిగా జరుగుతాయి, ఇంట్లో గొడవలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, అన్నీ ఆయనే చూసుకుంటాను. నీ భారం అంతా మోసే తండ్రికి నీ కష్టం గురించి తెలీదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా 6 days ఉన్నాయండి కందషష్ఠి వ్రతం. ఆ 6 రోజుల వీడియో నేను అప్లోడ్ పెడతాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇట్లు మీ రాజబాను ఉంటానండి. ఇంకేంటండి, మీ వీడియోస్ కూడా చూస్తున్నాను, చాలా బాగున్నాయండి. నిజంగా మీ అందరి వీడియోస్ చూస్తున్నాను, చాలా 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 బాగున్నాయి. మీకు కందషష్ఠి శుభాకాంక్షలు. ఉంటాను మరి, బాయ్. మరో వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు నా మీద